వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. లోక్సభ ఎన్నికల టైంలో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద అనేది ఒక రకమైన చర్చ కూడా జరుగుతుంది. నిజంగా రైతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా? వాళ్ళ గవర్నమెంట్ వచ్చి 4 months అయింది. వాళ్ళు చెప్తున్నారు మేము వచ్చి 4 months 120 days కాలేదు, మేము ఆల్రెడీ ఇచ్చిన హామీలు నెరవేర్చినాం, ఇంకా మా మీద నెగిటివ్ ఎందుకుంటుంది, మా మీద ఇదంతా పొలిటికల్ మిగతా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ తప్ప నిజంగా గ్రౌండ్లో అట్లాంటి సిచ్యువేషన్ లేదనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన. ఎందుకు ఉండొచ్చు అనేది నిన్న మొన్న మేము కూడా గ్రౌండ్లో పోయి చూసినాం, రైతులతో మాట్లాడినప్పుడు రైతులు చాలా ఇష్యూస్ పైన ప్రభుత్వం పైన మాట్లాడుతున్నారు. 120 days అయిందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, కానీ 120 daysలో చేయాల్సిన వ్యవహారాలు రైతుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అసలు రైతులకు ఇచ్చిన నిర్ణయాలు ఏవి అమలు చేసిండ్రు, ఏది అమలు చేయలేదు, రైతులు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం ఏమి ఇస్తానంది, రైతులు ఏమి వస్తాయనుకున్నారు. ఓట్లు వేసినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అన్నీ ఒక డేట్స్ ఫిక్స్ చేసుకుపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం. నేను చెప్తా ఆ డేట్స్ అన్నీ కూడా, ఆ డేట్సే ఇప్పుడు కొంపలు ముంచినాయి వీళ్ళకి. ఎట్లా అంటే నిజంగా రుణమాఫీ చేస్తామని చెప్తే ఓకే, రుణమాఫీ చేయడానికి గవర్నమెంట్కి 5 సంవత్సరాల టైం ఉంటుంది. కానీ నేను చెప్తే ఒక్కొక్కటి రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఇచ్చారు. ఒకటి రుణమాఫీ, తర్వాత రైతు భరోసా, మూడు, తర్వాత 500 రూపాయలు బోనస్, తర్వాత ఇన్సూరెన్స్, పంటలకు ఇన్సూరెన్స్ ఉంటుంది, టక్కున మీకు వచ్చేస్తుంది అని చెప్పిండ్రు. అది ఏమైందో తెలుస్తలేదు. నిన్న మొన్న వడగండ్ల వాన, ఒక పక్క ఎండిపోయిన వరి, అదంతా మనం చూసినాం. ఇప్పుడు వీళ్ళు రైతులకు ఇచ్చిన ఏ హామీ దీనిలో అమలు చేసిన అనేది చాలా ఇంపార్టెంట్. రైతులు అదే అడుగుతున్నారు, మాకు చెప్పిన హామీ ఏది అమలు చేసిండ్రు అని అడుగుతున్నారు. ఒకటి రుణమాఫీ చూద్దాం. రుణమాఫీ December 9, 2023 నాటి చేస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు అది August 15 పోయింది. August 15 ఇప్పుడు ఒట్లు కూడా పెడుతున్నారు. లక్ష్మీ నరసింహస్వామి, యాదగిరి లక్ష్మీ నరసింహ మీద ఒట్టు August 15 లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న కూడా చెప్పిండ్రు. సేమ్ మెదక్లో ప్రచారం కొన్నప్పుడు ఏడుపాయల దుర్గమ్మ మీద ఒట్టు August 15 లోపు చేస్తామని చెప్పిండ్రు. ఈ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చాలా విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సిందే. నువ్వు ఒకరోజు గ్యాప్ వచ్చినా కూడా, ఒకవేళ ఒకరోజు డిఫరెంట్ అయినా కూడా, ఒకరోజు లేకపోతే మీరు అన్నట్టు August 15 వరకు రుణమాఫీ చేస్తామని నమ్మకం ఉంటే, అసలు ఇప్పుడు రైతులు అర్జెంటుగా వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలన్నా వద్దా వాళ్ళ పాత లోన్లు? ఒకవేళ రెన్యువల్ చేసుకుంటే ఇంట్రెస్ట్ ఏమన్నా ఇంట్రెస్ట్ కడుతుందా గవర్నమెంట్ ఒకవేళ రెన్యువల్ చేసుకోకపోతే? లేకపోతే రెన్యువల్ చేసుకున్నా కూడా పాత లోన్ కింద జమ చేస్తారా? ఎందుకంటే కొత్త లోన్ కిందకి పోతారు రెన్యువల్ చేసుకుంటే. అట్లాంటి విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సి ఉంటే, చాలామందికి అప్పుడు చెప్పింది ఏంటంటే, మీరు జస్ట్ ఆల్రెడీ పాత ప్రభుత్వం కొంత రుణమాఫీ చేసింది కదా, మీరు అర్జెంటుగా పోయి 2 లక్షల రూపాయలు లోన్ తెచ్చుకోండి, రేపు గవర్నమెంట్ రాగానే జస్ట్ 1 week తేడాలో మీకు రుణమాఫీ చేస్తామన్నారు. చాలామంది రైతులు పోయి తెచ్చుకున్నారు. ఆ ఇష్యూ రైతులను బాగా ఇబ్బంది పెడుతుంది. ఆల్రెడీ బ్యాంకర్స్ చాలా నిర్మల్ లాంటి ఏరియాలో, జగిత్యాల ఈ ఏరియాలో రైతులకు నోటీసులు వచ్చినాయి బ్యాంకుల నుంచి, మీరు డబ్బులు కట్టాలి, లేక 15 రోజుల్లో మీరు క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే మేము దీన్ని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రైతులు ఆ విషయంలో ఇబ్బంది ఉన్నారు. దీన్ని సరిగ్గా అడ్రస్ చేయలేకపోయింది ప్రభుత్వం. రుణమాఫీ విషయంలో సరిగ్గా రైతులను డీల్ చేయలేకపోయింది ప్రభుత్వం అనేది గ్రౌండ్లో ఉన్న చర్చ. ఇక రైతు భరోసా కూడా సేమ్. మీరు ఈరోజు తీసుకుంటే 10,000 వస్తుంది, రేపు తీసుకుంటే 15,000 వస్తుందని ఎలక్షన్స్ ముందు చెప్పింది, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు. ఈరోజు 10,000 అంటే ఎకరకు 5,000 రూపాయలు, 2 సీజన్లు కదా, ఎకరకు 5,000. జస్ట్ 2 రోజులు ఆగుంటే మీకు 7,500 రూపాయలు వస్తుంది అన్నారు. సరే 700 రాలేదు, 5,000 రూపాయలు పాత రైతు భరోసా బదులు పాత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు ఇస్తామని చెప్పిండ్రు. ఆ రైతు బంధు విషయంలో కూడా చాలా కొర్రీలు ఉన్నాయి. రైతు భరోసా ఇంకా ఎవరికి రాలేదు, రైతు బంధు ఇస్తున్నామని చెప్పిండ్రు. ఈ రైతు బంధు కూడా ఇప్పటికీ 4 నుంచి 5 ఎకరాల వరకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఇంకా 5 ఎకరాల పైన వాళ్ళకి చాలామందికి రాలేదు. 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళంతా ఆసాంలేం కాదు. 5 ఎకరాలు 6 ఎకరాలు, ఇప్పుడు 2-3 ఉంటారు అన్నదమ్ములు, వాళ్ళకు 6 ఎకరాలు ఉంటే ఒకరి పేరు మీద వాళ్ళ నాన్న పేరు ఉందనుకో, వాళ్ళకి రాలేదు. రైతు బంధు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చిన వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్గా లేరు. రైతులు ఎందుకో తెలియదు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, కొన్ని రీజన్ చెప్తున్నారు. ఇంతకుముందేమో ఒక టెన్షన్గా వచ్చేది అమౌంట్, టైంకు చేతికి వచ్చేది, వాళ్ళు దాన్ని విత్తనాలు వేసుకోనికనో దుక్కి దున్ననికనో దేనికో ఉపయోగించుకునేవాళ్ళు.
ఇప్పుడు ఏమైందంటే ఏదో ఇంకా అంతా మర్చిపోయిన టైంలో ఎప్పుడో వచ్చింది, వస్తుందా రాదా ఇంకేం వస్తుంది అనుకున్న టైంలో ఏదో తిరుపం వేసినట్టుగా ఏదో మనం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం, అంతేగాని రైతులకు అవసరానికి ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. అందుకే రైతు బంధు తీసుకున్న వాళ్ళు సాటిస్ఫాక్షన్గా లేరు, ఇంకా తీసుకున్న వాళ్ళు అయితే మామూలుగా లేదు, వాళ్ళ పరిస్థితి మామూలుగా లేదు, వాళ్ళ రియాక్షన్ కూడా మామూలుగా లేదు. రైతు బంధు విషయంలో రైతులు సంతృప్తిగా లేరు. ప్లస్ రూ. 500 బోనస్, రూ. 500 బోనస్ వాళ్ళు ఇప్పటికీ ఇది రెండో కారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆల్రెడీ వానాకాలం పంట ఉన్నది, ప్లస్ యాసంగి పంట ఇప్పుడు కొంటున్నారు. దాదాపు ఇప్పుడు కోటి మెట్రిక్ టన్నులు ఇప్పుడు కొంటున్నారు. కానీ వాళ్ళకి ఎక్కడ రైతు బంధు రాలేదు, బోనస్ రాలేదు రూ. 500, ప్లస్ ఎంఎస్పి కూడా లేదు. వాళ్ళకు 2100 చేంజ్ ఎంఎస్పి ఉంటే వాళ్ళు 1500 నుంచి 1600కి అమ్ముకుంటున్నారు. దీనిలో తాలు కలర్ మారింది, 1,00,000 పంచాదులు దానిలో ఈ రేటుకు అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. దాంతో రూ. 500 రాకపోను, రూ. 500 లాస్ అవుతున్నారు. ఇది రూ. 500 బోనస్ విషయంలో రైతులకు అసంతృప్తి. ఇక ఇన్సూరెన్స్, పంటల ఇన్సూరెన్సు తర్వాత ఈ మధ్యకాలంలో మనం చూసినాం కదా, ఒకటి నీళ్లు లేక ఎండిపోయినాయి పొలాలు, నీళ్ళు లేక చాలా వరకు దాదాపు అది 20,000 ఎకరాలు 30,000 ఎకరాలు అంటున్నారు. ఏదైనా కానీ ప్రభుత్వం దాన్ని కరెక్ట్గా అడ్రస్ చేయలేకపోయింది. ఎక్కడ ఎండిపోయినాయని క్వశ్చన్ చేసి అనవసరంగా ప్రతిపక్షాలకు అవకాశం కల్పించారు. ప్రతిపక్షాలు కేసీఆర్ అయితే డైరెక్ట్ పొలాలకు పోయి అటు కరీంనగర్లో సూర్యాపేటలో పోయి రైతులను పలకరించారు. బీజేపీ వాళ్ళు కూడా పోయినారు కొంతమంది. అట్లా ఈ విషయంలో పంటలు ఎండిపోయిన విషయంలో సరిగ్గా అడ్రస్ చేయలేకపోయింది. ప్రభుత్వం ఏం చేయాలంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయాలి. ముందు నిజంగా ఎండిపోయినాయా, ఎంత ఎండిపోయినాయి, ఎండిపోతే దీనికి పరిష్కారం ఏంది. మెయిన్గా దానికి ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది రైతులు చెప్తున్నారు. ఎందుకు ఎండిపోయినాయి అంటే ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు వదలలేదు. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే గవర్నమెంట్కి ప్లస్ అధికారులకు ఇరిగేషన్ ఆఫీసర్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్. ఈ నీళ్ళు వదిలేస్తే నెక్స్ట్ మళ్ళీ తాగడానికి నీళ్ళు ఉండవో ఎండాకాలంలో అని వదలలేదు. అనవసరంగా నేను మనం చూసాం కదా, కొండపోచమ్మ నుంచి అంత పంటలు ఎండిపోయినాక నీళ్ళు వదిలిండ్రు. అక్కడ పెద్దపల్లి నుంచి మంతెన వరకు మొత్తం ఎండిపోయినాయి పంటలు. ఆడ ఎస్ఆర్ఎస్పి నీళ్ళు మొన్న మొత్తం ఎండిపోయి మొత్తం గడ్డి అయిన తర్వాత నీళ్ళు వదిలిండ్రు. అట్లా ఇక్కడ చూసినాం మనం, సాగర్ ఎడమకాలం నుంచి ఖమ్మం తీసుకుపోయారు నీళ్ళు. ఈడ నాగార్జున సాగర్ కింద ఉన్న ఆయకట్టుకి ఇవ్వలేదు, నల్గొండలో ఇవ్వలేదు. కానీ పోలీసులను సెక్యూరిటీని పెట్టి ఈ నీళ్ళు ఖమ్మం దాకా తీసుకుపోయారు. అప్పటికే ఖమ్మంలో ఎండిపోయింది, ఆడేం లేదు, ఖమ్మంలో కూడా ఎండిపోయింది. అప్పటికే ప్రభుత్వము ఎండిపోయిన పొలాల విషయంలో సరిగా నిర్ణయం తీసుకోలేదు, నీళ్ళ విషయంలో సరిగా నిర్ణయం తీసుకోలేదు అనేది ఒకటి రైతుల్లో ఉంది. ప్లస్ నిన్న వడగండ్ల వాన ఒకటి పడ్డది, వడగండ్ల వానలో 3,000 ఎకరాలని ఏదో అధికారికంగా చెప్తున్నారు. బహుశా ఎక్కువనే ఉండొచ్చు. ఇది నిన్న కురిసిన వడగండ్ల వాన. ఇంతకన్నా ఒక 15 days బ్యాక్ ఒక డొల్లు పడ్డది. అప్పుడు వడగండ్ల వాన కామారెడ్డి ఏరియాలో బాగా నష్టపోయారు. కామారెడ్డి తర్వాత జగిత్యాలు ఆ బెల్ట్ అంతా కూడా పోయింది. అక్కడ కూడా ఇప్పటిదాకా దాదాపు అక్కడ 20-30 ఎకరాలు అంటున్నారు. ఇంకా ఎక్కువనే ఉండొచ్చు బహుశా. అక్కడ కూడా ఇంతవరకు రూ. 10,000 ఇస్తామని చెప్పారు ఎకరాకు. కానీ అదేదో ఎలక్షన్ కోడడం వచ్చిందని చెప్తున్నారు, ఇంకేదో చెప్తున్నారు. ప్రతి దానికి ప్రభుత్వం చేయలేని ప్రతి పనికి ఎలక్షన్ కోడ్ పేరు చెప్పి తప్పించుకున్న ప్రయత్నం చేస్తున్నారు అనేది రైతుల్లో ఉన్న ఒక చర్చ. ఎక్కడ చూసినా రైతులు దీని గురించే మాట్లాడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చినాక ఏమొచ్చింది, ఏం రాలేదు, రెండు బేరీజ్ వేసుకుంటున్నారు. పాత ప్రభుత్వం ఏం చేసింది కూడా బేరీజ్ చేసుకుంటున్నారు. అయితే పాత ప్రభుత్వం కంటిన్యూ స్కీమ్సే ఈ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తున్నది కాబట్టి ఆ స్కీమ్స్ కంటిన్యూ చేయడంలో ప్రభుత్వం ఎందుకో కొద్దిగా డిస్టర్బ్ అయింది, రైతులను డిస్టర్బ్ చేసింది. రైతులు ఆశించిన స్థాయిలో ప్రభుత్వం పనిచేయలేదు ఈ 4 నెలల కాలంలో అనేది రైతుల చర్చ. అందుకే రూరల్ ఏరియాలో కాంగ్రెస్కు వ్యతిరేకత ఉంది. రూరల్ ఏరియా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో రూరల్ మొత్తం కాంగ్రెస్కు గుద్దింది, సిటీలో బీఆర్ఎస్ గుద్దింది. ఇప్పుడు సిటీలో కొంత మిక్స్డ్, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మిక్స్డ్ ఉంది. కానీ పల్లెటూరులోకి పోతే ముఖ్యంగా రైతులు అంటే రైతు ఫ్యామిలీ అంటే వాళ్ళు బిడ్డ కొడుకు భార్య ఒక 3-4 ఉంటారు కదా, అట్లా రైతు ఫ్యామిలీలంతా కూడా కాంగ్రెస్ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. వాళ్ళు ఓటు ఎవరికి వేస్తారో తర్వాత విషయం. వాళ్ళు కాంగ్రెస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా, బీఆర్ఎస్కి వేస్తారా, నోటాకి వేస్తారా అనవసరం. కానీ రైతుల్లో అయితే ఒక తీవ్ర అసంతృప్తి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నదని మాత్రం నాకు చాలా క్లారిటీగా కనిపించింది వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళలో ఉన్న చర్చను చూస్తే. ప్లస్ కౌలు రైతులు కూడా అసంతృప్తితో ఉన్నారు. కౌలు రైతులు ఎందుకు అసంతృప్తితో ఉన్నారో చెప్తా. వాళ్ళతో కూడా నేను కొంతమందితో మాట్లాడిన, ఏంది అసలు మీ ప్రాబ్లం ఏంది, అంత బ్రహ్మాండంగానే ఉందంటున్నారు, మీకేమైందని. కౌలు రైతుల విషయంలో కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. కౌలు రైతులకు, అసలు రైతులు అంటే యజమాన్యాలకు వాళ్ళకు ఇస్తామన్నారు, వీళ్ళకి ఇస్తామన్నారు. దానిలో ఏది క్లారిటీ లేదు. వాళ్ళకి ఏది అసలు గవర్నమెంట్ ఈ విషయంలో ఏది క్లారిటీ ఇవ్వలేకపోయింది. కౌలు రైతులు దగ్గర 25 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. ఆఫీషియల్ లెక్క, అన్ఆఫీషియల్ లెక్క మొత్తం 25 లక్షల మంది ఉన్నారు. అంతకుముందు రైతు బంధు వీళ్ళకి ఎవరికి ఇవ్వలేదు.
కాబట్టి ఈసారి మాకు వస్తుంది, ఆ సంవత్సరానికి 15,000 ఇస్తారా, ఎకరాకి 15,000 ఇస్తారా, ప్రభుత్వం ఏదో విషయం చెప్పాలి, ఇద్దరికి ఇస్తారా, ముగ్గురికి ఇస్తారా. అందుకు కౌలు రైతులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, వాళ్ళు కూడా మాకేం ఒరిగింది లేదని. ప్లస్ కూలీలు ఉన్నారు, కూలీలు, వ్యవసాయ కూలీలు తిప్పలైతే చెప్పనక్కర్లేదు. వీళ్ళకి ఏదో ఇస్తామని చెప్పారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 12,000 రూపాయలు, 12,000 రూపీస్ ఇస్తామన్నారు. మరి ఏ లెక్కన ఇస్తామన్నారో, ఎట్టి ఇస్తామన్నారో తెలియదు. వాళ్ళ మేనిఫెస్టో రూపొందించినప్పుడు ఇవన్నీ వాళ్ళకు ఒక అవగాహనతో చేసి ఉంటారనేది ఒక చర్చ ఉంది, ఆల్రెడీ ఉంటుంది. అవగాహన లేకుండా ఏం చేయరు కదా, లెక్క ఉంటుంది. వాళ్ళకు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ అసలు దానికి సంబంధించిన విధి విధానాలు లేవు, వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, ఐడెంటిఫికేషన్ లేదు, అసలు ఎంతమందికి ఇస్తారు, ఎట్లు ఇస్తారు, ఇప్పటిదాకా అసలు దీని గురించి చర్చ లేదు. ఇట్లా వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని రంగాల వాళ్ళు, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, వీళ్ళంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ ఎలక్షన్స్లో దీని ప్రభావం ఎట్లుంటో తెలియదు, కానీ అసంతృప్తి అయితే ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.